అసెంబ్లీ వేదికలో సీరియస్ డిబేట్స్ మధ్యలోనూ నవ్వులు పూయించే సన్నివేశం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన ఒక ప్రత్యేక విజ్ఞప్తి సభలో అందరినీ అలరించింది. ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న సరదా మాటలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకస్మికంగా ఒక అభ్యర్థన చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ఒక పబ్లిక్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుంది అని సూచించారు. అక్కడితో ఆగకుండా స్పీకర్ సరదాగా ఉదాహరణలు కూడా చెప్పారు. సాధారణంగా పెద్ద పెద్ద స్టార్లను యాడ్ కోసం తీసుకుంటే కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కానీ మీరు సంబంధిత మంత్రి కాబట్టి మీరు స్వయంగా చేస్తే అది ప్రజల్లోకి ఇంకా బలంగా వెళుతుంది. అది కాక రాష్ట్ర ఖజానాకు కూడా మేలే అవుతుంది అని రఘురామకృష్ణరాజు నవ్వుతూ చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా చిరునవ్వుతో స్పందిస్తూ, నేను పిలుపు ఇస్తే అది సాధారణ అడ్వర్టైజ్మెంట్గా ఆగిపోదు, ఒక పెద్ద ఉద్యమంలా మారిపోతుంది, అంత హడావిడి అవుతుంది అని చెప్పడంతో సభలో కాసేపు నవ్వుల హోరెత్తింది. సభలో కఠిన చర్చల మధ్యలో వచ్చిన ఈ హాస్య వాతావరణం సభ్యులందరినీ కాసేపు ఉల్లాసంగా మలిచింది. ప్రస్తుతం ఈ పవన్ రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ ఫంక్షన్లప్పుడు దానప్పుడు. కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ క్వైట్ ఎ బిట్ సార్. ఇది నా రిక్వెస్ట్ తమరికి.